వైసీపీకి విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు. ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. రైట్? ఒకసారి చూడండి. నేనుంటా. నాకు ఐడియా లేదు. నిజమైంటే కొంత ఆశ్చర్యకరమే. ఓకే, జస్ట్ ఇప్పుడే మనకు వచ్చింది, మీరు చెక్ చేయొచ్చు సార్ ఒకసారి. పర్వాలేదు, నేను లైన్ లో ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. నిజంగానే విజయసాయిరెడ్డి గారు వైసీపీని వీడారా అనేది ఒకరు చెప్పంటే రాజకీయాలలో ఒక ప్రకంపన సృష్టించే వార్త. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి గారు లేని వైసీపీని చూడగలమా, ఊహించుకోగలమా? అది పెద్ద విషయం కాదు. ఓకే, ఇంకా కంప్లీట్ గా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా కూడా వార్త వస్తుంది. మీరు చెక్ చేయండి సార్, పర్వాలేదు. నేను నో ప్రాబ్లం. అది మీరు చెప్పింది కరెక్టే, అన్నిట్లో వస్తుంది. ఏమైంటుందంటారు? అంటే ఆయన ఇప్పటివరకు ఆయన ప్రకటించింది అధికారికంగా ఏంటంటే, ఒకటి, నేను రాజీనామా చేస్తున్నాను, రాజకీయాల నుంచి తప్పుకుంటాను, నేను ఏ రాజకీయ పార్టీలో చేరేది లేదు అనేది ఇప్పటివరకు ఆయన బహిరంగ ప్రకటించినటువంటి విషయం. అయితే ఇది కొంత ఆశ్చర్యమే. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన A2 గడ కేసుల్లో ఉన్నాడు. ఆ పార్టీకి పిల్లర్ ఉన్నాడు. పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా కూడా ఆయన వ్యవహరించాడు. అయితే ఆయన ఏమంటారు, ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాదు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్, మంచి చార్టెడ్ అకౌంటెంట్, ఒక రకమైన బ్యూరోక్రాట్ యాటిట్యూడ్. అక్కడి నుంచి ఆయన డైరెక్ట్ గా దేనికి వచ్చాడు, రాజకీయాల్లోకి వచ్చినాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఉన్నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో. వాళ్ళ కుటుంబానికి నమ్మకమైన ఆడిటర్ గానే ఉన్నాడు ఆయన. కాబట్టి వర్తమాన రాజకీయాల్లో వైసీపీలో రెండు కోణాలు ఉంటాయి. ఆయన ఎవరికో భయపడి వెళ్ళాడని మాత్రం నేను అనుకోను. మరి ఏ కారణం తెలియడం ఇంకా 1-2 రోజుల్లో తేలుతుంది. అయితే వైసీపీలో చదవమంటారా? ఒక ట్వీట్ చేశారు, ఇప్పుడు మనం చూడొచ్చు. ఓకే, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు, వేరే పదవులో, ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు. ఇక ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరూ ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని. ఇది ట్వీట్ యొక్క సారాంశం. సార్, ఇక్కడ మీరు ఇది చదవగానే నాకు వచ్చిన ఒక అతిపెద్ద డౌట్. సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు పార్టీ కార్యకలాపాలకు సంబంధించి అటెండ్ కాకుండా ఉండడము, అక్కడ ఎక్కడో అడపాదడపకు చిన్న చిన్న మాట మాట్లాడము, ఎక్కడో ఒక చిన్న ఇండికేషన్ వస్తుంది. అసలు ఎవ్వరు ఊహించని వార్త ఇది. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ విజయసాయిరెడ్డి గారి యొక్క ప్రాధాన్యత గత కొంతకాలంగా పార్టీలో తగ్గుతుందనేది మాత్రం కనపడతా ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, దాని కారణంగా ఆయన వెళ్ళిపోయాడని నేను అన్నాను. బట్ ఒక ప్రయారిటీ మాత్రం తగ్గింది. ఆయన ఇంతకాలం పాటు పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడు కాదు. ఆయన స్థానంలో సుబ్బారెడ్డి గారిని పార్లమెంటరీ పార్టీ నాయకుడు చేశారు. కాబట్టి ఆయన ప్రయారిటీ ఆడ తగ్గినట్టే కదా. అంటే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు సీనియర్ పార్లమెంట్ మెంబర్ ఏం కాదు, లోక్సభలో ఒకసారి ఉన్నాడు. కానీ ఈయన సీనియర్ ఆయన కన్నా. ఆయన సుబ్బారెడ్డి గారికి ఇచ్చారంటే ఆయన ప్రాధాన్యతలో కొంత తగ్గినట్టే కదా లెక్క. నెంబర్ 1. నెంబర్ 2, బయట వివాదాలు కొన్ని జరిగినాయి. ఇంకా చాలా మందిలో ఆయన కొంచెం అసంతృప్తిగా ఉన్నాడు అనే ప్రచారం కూడా జరిగింది. మూడో మాట ఏంటంటే, ఫస్ట్ ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పెట్టలేదు. మీకు గుర్తుంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పెట్టలేదు, ఫస్ట్ వేరే వాళ్ళని పెట్టారు. కానీ మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి అన్నారు. అంటే విజయసాయిరెడ్డి గారి ప్రయారిటీలో తేడా వచ్చింది, ప్రయారిటీ తగ్గింది అనే మాట మాత్రం గత 5-6 నెలలుగా ఓడిపోయిన తర్వాత రెగ్యులర్ గా మనం వింటున్నటువంటి వార్తలు. ఇట్లాంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు ఇంతకాలం పాటు ఒక వెలిగి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీకి వెళ్తే ఉండగలడా లేదా అనే మెసేజ్ కూడా ఒకటి ఉంది. అయితే ఆయన ఇప్పుడు గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కలిసి మాట్లాడుకున్నప్పుడు, మీకు గుర్తుంటే వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళి మాట్లాడిన సీన్లను చూసినప్పుడు ఏదో మాట్లాడుకున్నారని చెప్పేసి. కాబట్టి విజయసాయిరెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు చేస్తారని ఈ దశలో నేను అనుకోను. బట్ విజయసాయిరెడ్డి గారు
వెళ్ళిపోతారని అంచనాతో నేను లేను కానీ, బట్ ఆయన ప్రయారిటీ తగ్గుతా వచ్చిందనేది మాత్రం మనకు కనబడతా ఉంది. ఈ ఓడిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ కేటాయించులో కానీ, కోఆర్డినేషన్ కేటాయించులో కానీ, పార్లమెంటరీ పార్టీ లీడర్ని చేయడంలో కానీ ఆయన ప్రయారిటీ కొంత తగ్గుతూ వస్తా ఉంది. అంటే ఆయన ప్రయారిటీలో తేడా వచ్చింది అనేది మాత్రం వస్తుంది. ఇది కొంచెం ఇన్కన్వీనియన్స్ ఆయనకి అయి ఉండొచ్చు. అంటే తేడా వస్తుంది అనేది మాత్రం మనకు అర్థం అవుతుంది. ఆ తేడా ఇంత దూరం వెళ్తుందా లేదా అనేది మనం ఎవరు ఊహించలేదు. ఆయన ఇంత దూరం వెళ్ళాడు. అయితే ఆయన రెండో ప్రకటనలో కూడా చేశాడు. అదేంటంటే, నేను ఏ డబ్బు ఆశించా, ఒక చర్చ జరిగింది వీళ్ళు రాజీనామా చేయించడం, మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారు? తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారు. మన జరిగింది కదా రాష్ట్రంలో, మూడు వీళ్ళు రాజీనామా చేస్తారు వైసీపీ వాళ్ళు. దాంట్లో ఇద్దరేమో మళ్ళీ చేరి సీటు తెచ్చుకున్నారు, ఒకటి మాత్రం కొత్త వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీలోకి ఉపయోగపడినట్టు అవుతుంది. దానికోసం నేను చేయలేదనేది ఆయన అర్థం చెప్పాడు. కానీ ఆయన ఎందుకోసం చేయని ఆ సీటు మాత్రం మళ్ళీ తెలుగుదేశంలో గెలుస్తారు. విజయసాయి రెడ్డి గారు ఏ రాజీనామా చేసినా మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారు అక్కడ? నిస్సందేహంగా ఎవరు గెలుస్తారు? ఇంకా బహుశా ఇంకా నాకు తెలిసి 4 years దాకా ఉంది అనుకుంటా. ఆయనకి మంచి టైం ఉంది. కాబట్టి ఎవరన్నా ఇంకొకరు తెలుగుదేశంలో పోతారు ఆ స్థానంలోకి. కాబట్టి ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం పోతాడని అనుకోను, ఇంకో పార్టీ పోతాడని అనుకోను. ఆయన రాజీనామా వల్ల ఉపయోగపడేది మాత్రం ప్రైమరీగా తెలుగుదేశం పార్టీకి ఒక ఎంపీ సీటు పెరుగుతుంది. అంటే మన ఉద్దేశం ఏదైనా కావచ్చు, జరిగే పరిణామం మాత్రం అదే. బట్ విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోవడం ద్వారా వైసీపీకి ఏదో అయిపోతుంది అనేది మాత్రం బట్టి భ్రమ. ఎందుకంటే వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ. కానీ జగన్ మీద విశ్వాసం ఉన్న రోజులు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసం ఉన్న రోజులు, వైసీపీలో ఎవరున్నా ఎవరో లేకపోయినా వైసీపీ ప్రస్థానం కొనసాగుతుంది. ఎందుకు అంటే వైసీపీ లెజెండరీ లీడర్ గా జగన్నే చూస్తారు. జగన్ చుట్టూనే వైసీపీ ఉంది. జగన్ వేరు, వైసీపీ వేరు కాదు. అందుకే చాలా మంది దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా అంటారు. కావచ్చు, విమర్శలు ఉండొచ్చు. కానీ జగనే వైసీపీ, వైసీపీ జగన్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పార్టీకి కానీ ప్రజలకు కానీ కోల్పోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, ఆ పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోయినా తాత్కాలికంగా కొంత ఒడిదుడుకులు, కొంత ఇబ్బందులు వస్తాయే తప్ప ఉండవు. రెండో విజయసాయి రెడ్డి గారు నమ్మకమైన జగన్ మనిషే గాని ఆయన ప్రజా నాయకుడైతే కాదు, విస్తృతమైన ప్రజలను ప్రభావితం చేసే నాయకుడు కూడా కాదు. కాబట్టి పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి సంబంధించి కొన్ని వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి గారికి చాలా సపోర్ట్ చేసినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఆయనకి వీళ్ళు అండగా ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ వైసీపీది బాలేదు. ఓకే, మీకు వైసీపీ వల్లే గుర్తింపు వచ్చింది, పదవులు వచ్చాయి. ఓకే, విజయసాయి రెడ్డి గారు అనే పేరు గట్టిగా వినపడింది వైసీపీ ద్వారానే. బట్ ఇప్పుడు వైసీపీ కష్టాలలో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మిమ్మల్ని పార్టీని వదిలి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ప్రశ్న అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. ఆయన రాజకీయంగా చివరిలో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. నా రాజకీయ జీవితానికి కారకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మకి సదా కృతజ్ఞతగా ఉంటాను అని చెప్పినాడు. ఆ ప్రకటన చేయకుండా ఉంటే విమర్శలు వస్తాయి. కష్టకాలంలో వెళ్ళిపోతావా, విమర్శలు చేస్తావు. ఆయన పార్టీ మీద ఇంతవరకు విమర్శలు చేయలేదు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో రాజీనామా చేసినా ఆ సీటు ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ ఇంకొక రాజ్యసభ సభ్యుడు పెరగడానికి కారణం అవుతాడు. ఇది ఒక ఫ్యాక్ట్. ఆయన ఇష్టాలతో సంబంధం లేదు ఇక్కడ. కానీ ఆయన జగన్ కి, భారతికి సదా కృతజ్ఞతగా ఉంటాను అని చెప్పాడు. సో ఇంకా నెక్స్ట్ అంతకు మించి మాట్లాడినంటే ఆయన మీద విమర్శలు వచ్చేస్తాయి. అంత మించి మాట్లాడకుండా ఆయన పార్టీకి ఆయన గామ అయిపోయాడు అనుకోండి, ఆయన వ్యాపారాలు లేకపోతే ఆయన శేష జీవితం ఇట్లా ఉందాం, ప్రశాంతంగా ఉండిపోదాం అనుకుంటే ఆయన ఎవరేమన్నా. కానీ ఆయన విమర్శలు చేస్తే మాత్రం రివర్స్ విమర్శలు వస్తాయి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు వైసీపీకి ఎంత కష్టపడ్డాడో అనేది 100% నిజం. హార్డ్ కోర్ గా ఉన్నాడు. ఓడిపోయినా గెలిచినా ఈ కష్టకాలం 14 నుంచి 19 కూడా కష్టకాలమే కదా. అన్నిటికన్నా 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా జగన్ తో పాటు. కష్టాలకి ఏమి చేసాడో భయపడు, దానికి వెళ్ళిపోయినాడు అనరు. కానీ విమర్శలు చేస్తే మాత్రం వైసీపీ మీద ఆయన చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఒక సాధారణ ఆడిటర్ గా ఉన్న వ్యక్తి ఆయన ఎంత సేవ చేసినా, ఎన్ని విమర్శలు వచ్చినా 2 సార్లు రాజ్యసభ ఇచ్చి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చి ఆయన ప్రయారిటీ ఆయనకి ఇచ్చారు. ఆయనకన్నా ఇంకొకరు ప్రయారిటీ ఇచ్చుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ విజయసాయి రెడ్డి గారు ఈ ట్వీట్ కి ఈ రోజు ప్రకటించిన అంతవరకే ఆయన పరిమితం అయితే ఉభయతారకంగా ఉంటుంది. ఈ రోజు ట్విట్టర్ లో స్పందించాడు కదా, దానికే గాని 100% ఆయన కట్టుబడి ఉంటే, మిగిలిపోయిన జీవితం అట్లే కొనసాగిస్తే వైసీపీకి నష్టం లేదు, విజయసాయి రెడ్డి గారు చాలా గౌరవం ఉంటుంది, పైపెచ్చు సానుభూతిగా ఉంటుంది. పెద్ద ఆయన ఇన్ని రోజులు సేవ చేశాడు, గౌరవంగా ఉన్నాడు అని గౌరవం పెరుగుతుంది. కానీ విమర్శలు చేస్తే మాత్రం విజయసాయి రెడ్డి గారు ఇబ్బంది పడతారు, వైసీపీ కూడా కొన్ని రోజుల పాటు ఇబ్బంది పడితే అల్టిమేట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు వెళ్ళినా
ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకి విశ్వాసం, కార్యకర్తల నమ్మకం, ఈ 2 పాయింట్లు ఉన్నంత వరకు ఎవరు వెళ్ళినా వైసీపీకి ఏమీ కాదు. కొంతకాలం పాటు కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. దాన్ని ఆ సత్తా వైసీపీకి ఉంటుంది. మరి విజయసాయి రెడ్డి కూడా ఈ ప్రకటనకే పరిమితం అయితే, నగ్గడ వ్యక్తిగత పరిచయమే, మంచి వ్యక్తే, బట్ ఆయన ఈ ట్విట్టర్కే పరిమితం అయిపోతే మాత్రం చాలా హుందాగా, గౌరవప్రదంగా 2 రోజులు అడవుడు ఉంటుంది, బాగా అయిపోతుంది. కానీ అంతకు మించి నోరు జారితే మాత్రం ఇద్దరికి నష్టం.